హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మేము బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామానికి సామర్లకోటకి మధ్యలో అయితే ఉంటుందండి బిక్కవోలు. ఈ బిక్కవోలు అనే గ్రామంలో మనకి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూగా అయితే కొలువై ఉన్నారండి. సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహితుడిగా ఉంటారు కదా, కానీ ఇక్కడ ఆయన మనకి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అయితే మనకి దర్శనమిస్తారండి. మనకి ఈ విధంగా రెండు చోట్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమిస్తారు. మనకి తమిళనాడులో ఉన్న ఫలనిలో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా, ఇక్కడ మనకి బిక్కవోల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో మనకి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే మనకి దర్శనమిస్తారండి. ఇంకా అంతేకాకుండా స్వామి ఆలయం లోపల మనకి పుట్ట కూడా ఉంటుందండి. ఆ పుట్టమట్టి పెట్టుకుంటే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవనేసి ఇక్కడ భక్తుల విశ్వాసం అన్నమాట. చాలా పురాతనమైన టెంపుల్ అండి మనకి బిక్కవోలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది దాదాపు 1100 సంవత్సరాల చరిత్ర ఉన్నదండి. ఇంకా ఇది ఇక్కడ బిక్కవోలులో అనేక పురాతన ఆలయాల్లో ఒకటి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. కుమార రూపంలో కొలువై అయితే ఉంటాడు నాగదోష నివారణకు, అలాగే సంతానం కోసము. ఇక్కడైతే భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే కొలిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయనేసి నమ్మకం అండి. ఇంకా మనకి ఇక్కడ తూర్పు చాళుక్యులు అయితే ఈ టెంపుల్ని నిర్మించినట్టుగా చెప్తారు. ఇంకా మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే కాకుండా ఇంకా మనకి ఈ ఉప ఆలయాలు అయితే చాలానే ఉన్నాయండి. ఇంక ఈ టెంపుల్ లోపల మనకి ఇక్కడ గోలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి ఈ ప్రాంగణంలో. అలాగే లక్ష్మీ గణపతి వంటి పురాతన ఆలయాలు కూడా ఈ టెంపుల్లో అయితే మనకి దర్శించుకోవచ్చు. చాలా పురాతనమైన టెంపుల్ అండి. మనకి ముఖ్యంగా నాగదోష నివారణలు, సంతాన ప్రాప్తి కోసము, ఇంకా అనారోగ్య సమస్యలకు అలా అయితే ఇక్కడ మనకి ఈ టెంపుల్ని అయితే దర్శించుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని భక్తుల విశ్వాసం అండి. మనకి ఇది తూర్పుగోదావరి జిల్లాలో అయితే ఉంటుంది. చెప్పాను కదా, మనకి ఎగ్జాక్ట్గా అయితే ద్రాక్షారామానికి సామర్లకోటకు మధ్యలో అయితే మనకి ఈ టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ అది ఇంకైతే మేము ఇక్కడ అయితే దర్శనం చేసుకున్నాము. ఇంక ఇక్కడ నుంచి మనకి ఇక్కడ బిక్కవోలులో మనకి ఇంకొక పురాతనమైన టెంపుల్ అయితే ఉందండి. స్వయంభూగా వెలిసిన గణపతి ఆలయం కూడా ఉన్నదనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ మనకి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అయితే జరిగింది. అలానే పుట్టమట్టి కూడా ఇస్తారండి పంతులు వారు. ఇంకా ఇక్కడ పంతులు గారు చెప్పిన ప్రకారము మనకి లోపల పుట్ట ఉన్నదని చెప్పాం కదా, ఇంకా ఆ పుట్ట దగ్గర పాలు పెట్టి తలుపు వేస్తే పాలన్నీ కూడాను తగ్గిపోతాయి అన్నట్టుగా కూడా మనకి ఇక్కడ పంతులు గారు అయితే వివరించారండి. ఇంకా అలానే పుట్ట కూడాను పెరుగుతూ వస్తూ ఉందని, ఎంత పుట్టమట్టి తీసినా కూడా పుట్ట అనేది పెరుగుతూ ఉంటుందని కూడా మనకి ఇక్కడ పంతులు గారు అయితే వివరించారండి. ఇక్కడ అది మేమైతే ఇంక ఇక్కడ పుట్టమట్ట తీసుకొని దర్శనం అయితే చేసుకొని ఇక్కడ నుంచి చెప్పాం కదా, మేము ఇక్కడ గణపతి ఆలయం కూడా స్వయంభూగా గణపతి అయితే వెలిసారండి. ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఇంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నుంచి ఇక్కడ చాలా దగ్గరగానే ఉంటుందండి ఈ రెండు టెంపుల్స్. ఇంక ఇక్కడైతే కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట గణపతి ఆలయానికి. ఇంక ఇక్కడ మనకి బిక్కవోలు గణపతి ఆలయ చరిత్ర ప్రకారము మనకి ఇక్కడ క్రీస్తు శకం 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులైతే ఈ టెంపుల్ని అయితే నిర్మించారండి. ఇక్కడ ఉన్న గణపతి విగ్రహం అయితే మనకి స్వయంభూ అండి. ఇక్కడ స్వామి తనంతట తానే వెలిసినదనమాట. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఇది చాళుక్యుల కళా నైపుణ్యానికి నిదర్శనం అండి. ఈ ఆలయంలో కేవలం గణపతే కాకుండా ఆ ప్రాంతంలో చాళుక్యులు నిర్మించిన ఇతర పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయండి. మీకు ఇక్కడ గణపతిని చూపిస్తానండి. స్వయంభూగా వెలిసిన బిక్కవోలు గణపతి స్వామిని అయితే మీకు చూపిస్తాను. చాలా మనకు అసలు స్వామి చాలా చక్కగా మనకి దర్శనం అయితే ఇస్తారండి. ఇక్కడ స్వయంభూ అండి ఇక్కడ మనకి గణపతి. ఇక్కడ మనకైతే ఉండ్రాళ్ళు కూడా ప్రసాదంగా ఇచ్చారు. అలానే అసలు మనకి ఉండ్రాళ్ళు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోమని కూడా చెప్పారండి ఇక్కడ పంతులు గారు. ఇదిగోండి ఇక్కడ మనకి స్వామివారిని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ గణపతి బిక్కవోలులో మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటారండి. ఇదిగోండి ఈ విధంగా ఉండ్రాళ్ళు అయితే మనకి ప్రసాదంగా అయితే ఇచ్చారండి. మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుందండి బిక్కవోలు గ్రామంలో ఉంటాయి. ఇదిగో ఇక్కడైతే ఇంకా పక్కనే ఈ విధంగా పొలాలు, పచ్చటి పొలాలు ఉన్నాయండి టెంపుల్ పక్కనే కూడాను. స్వామివారిని అయితే చక్కగా మేమైతే దర్శనం చేసుకొని అక్కడ వాళ్ళు ఇచ్చిన ఉండ్రాళ్ళు అలాగే పులిహార అయితే ప్రసాదంగా అయితే ఇచ్చారండి. ఇంక ఇక్కడైతే అవన్నీ తీసుకొని కాసేపు టెంపుల్లో స్పెండ్ చేసి
ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మేము ప్రసాదం అలా ఇచ్చారండి. ఇంకా అదిగోండి పులిహార ఇట్లా ఈ విధంగా ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మేము ప్రసాదం అయితే తీసుకొని ఇక్కడ నుంచి మేము ఇక్కడ మనకి చెప్పాం కదా, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్లో మనకి సామర్లకోట ఉంటుందండి. మనకి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోటకైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ముందు 3 వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఆ వ్లాగ్స్లో మేము బెంగళూరు నుంచి ఆంధ్రాకి రోడ్ ట్రిప్లో వచ్చామండి. ఇది మా 3వ రోజు జర్నీ అనమాట. ఇంకా 3వ రోజు మేము ఏమేమి ప్లేసెస్ చూపించాము ఇవే దీంట్లో అయితే కవర్ చేసాము. ముందు 2 రోజులు ఏమేమి చూసాము ముందు వ్లాగ్లో అయితే అప్లోడ్ చేసాము. అవైతే చూసి ఇవి కూడా ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోస్ని కూడా చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అంటే ఎలాగ రోడ్ ట్రిప్లో ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము, ఎలా వెళ్ళాలి ఇంకా అనేసి క్లియర్గా అయితే చెప్పున్నాం. ఇక్కడైతే మేము బిక్కవోల్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సామర్లకోటకైతే వచ్చామండి. సామర్లకోటలో మనకి పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కుమార భీమేశ్వర స్వామి ఆలయం అయితే ఉన్నదండి. మనకి పంచారామాలంటే తెలుసు కదా, తారకాసురుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వధించినప్పుడు శివలింగం ముక్కలయ్యి పడి 5 ప్రదేశాల్లో పడింది. అందులో ఇక్కడ సామర్లకోటలో కుమార భీమేశ్వర ఆలయం ఒకటండి. ఇక్కడ వచ్చేసాము. ఇది మనకి ఈ ఆలయము మనకి ద్రాక్షారామాన్ని ఆలయాన్ని అయితే పోలి ఉంటుందండి. మనకి ద్రాక్షారామం ఆలయాన్ని ఏ రాజు అయితే నిర్మించాడో అదే రాజు ఇక్కడ మనకి సామర్లకోటలో కూడా ఈ ఆలయాన్ని నిర్మించాడు. అందుకనే ఈ 2 ఆలయాలు మనకి ఒకే విధంగా ఉంటాయండి. ఇంకా లోపల శివలింగం కూడా మనకి 14 అడుగుల ఎత్తు ఉంటుందండి. మనము స్వామివారిని దర్శించుకోవాలంటే 2 భాగాలుగా అయితే మనం ఇక్కడ కూడా దర్శించుకోవాలండి. ఇక్కడ దీన్ని కుమారరామం అంటారండి. ఈ పంచారామ క్షేత్రం పేరు కుమారరామం అని కూడా మనము పిలుస్తామన్నమాట. మనకి ద్రాక్షారామం నుంచి ఒక 40 కిలోమీటర్స్ అట్లా ఉంటుందండి. మనకి ఇక్కడ మనము భీమవరంకి చేరుకున్నామంటే భీమవరం నుంచి భీమవరంలో సోమారామ పంచారామ క్షేత్రము, తర్వాత అక్కడి నుంచి మనము పాలకొల్లు 20 కిలోమీటర్లలో అక్కడ మనము పంచారామ క్షేత్రాన్ని, క్షీరారామ పంచారామ క్షేత్రము, తర్వాత ద్రాక్షారామ పంచారామ క్షేత్రము. ఇక్కడ చూడండి, మనము ఈ సామర్లకోటలో కుమారరామ పంచారామ క్షేత్రాన్ని మనమైతే ఈ 4టిని కూడాను చాలా చక్కగా ఈజీగా అయితే మనము దర్శించుకోవచ్చండి. ఒకసారి మనం భీమవరం చేరుకుంటే ఇంకొకటి అమరారామం అనేది కొంచెం దూరంగా ఉంటుంది. కానీ ఇవి 4 మాత్రం చాలా దగ్గరగా ఉంటాయండి. మనకి కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాల్లో చాలామంది జనాలైతే వస్తారండి. చాలా బాగా పూజలు అన్ని అభిషేకాలు చక్కగా అయితే నిర్వహిస్తారు. ఇక్కడ చెప్పాను కదా, కుమారరామం కూడా మనకి ద్రాక్షారామం లాగే శివలింగం అయితే 14 అడుగు ఎత్తులు ఉంటుంది. సేమ్ మనము 2 భాగాలుగా అంటే కింద ఒక ప్రాకారంలో స్వామిని దర్శించుకొని మళ్ళీ పైకి మెట్లెక్కి అక్కడ మనము స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుందండి. కింద మాత్రం మనం నార్మల్ దర్శనం మాత్రమే. పైకి ఈ విధంగా ఎక్కిన తర్వాత ఇక్కడైతే మనం అర్చనలు పూజలు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ మనము చేసుకోవచ్చు అనమాట. పైన కింద మాత్రం ఎటువంటి పూజలు ఉండవు, దర్శనం మాత్రమే ఉంటుంది. సో ఇక్కడైతే మేము పైనకి వెళ్ళి ఇంకా దర్శనం కూడా చేసుకొని కింద భాగము పైన భాగము 2 భాగాలు మనము దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ మేము చెప్పాను కదా, స్వామివారు కుమార భీమేశ్వరుడుగా మనకైతే దర్శనం ఇస్తారండి. ఇక్కడైతే మేము దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మేము పిఠాపురం అయితే వెళ్ళాలనేసి అనుకుంటున్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ పుష్కరిణిలో నీళ్లు తీసుకొని ఇక్కడ మనకి ఆలయ ప్రాంగణంలో శివలింగం అయితే ఉంది. మనం ఇక్కడ నుంచి ఈ విధంగా నీళ్లు తీసుకొని మన శివలింగం పైన మనము అభిషేకం లాగా నీటితోటి అభిషేకం చేసుకోవచ్చండి. ఆ ఫెసిలిటీ అయితే మనకి ఇక్కడ ఉన్నది. సో మేము కూడా ఇక్కడ పుష్కరిణిలో నుంచి ఇక్కడ మనకి బిందెలు అలాంటివి చిన్న చిన్న బిందెలు కూడా పెట్టారండి. సో ఈ విధంగా మనము పూజ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ద్రాక్షారామంలో కూడా వాయులింగం దగ్గర కూడా మనం ఆ విధంగానే పూజలు అయితే చేసుకోవచ్చండి. ఇక్కడైతే మేము స్వామివారికి నీటితో అభిషేకం చేసుకొని ఇక్కడ నుంచి మా ప్రయాణము పిఠాపురంకి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ నుంచి మనకి పిఠాపురము మనకి 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుందండి మనకి పిఠాపురము సామర్లకోట నుంచి. మేము పిఠాపురంలో స్టే చేయాలనేసి అనుకుంటున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.